మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కానీ పేదల ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ అంశంపై బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రామచంద్రరావు. అక్కడ నివాసం ఉంటుందన్న పేద కుటుంబాలకు ముందుగా పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు చేపట్టాలన్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండి. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితులందరూ కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4,000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.